ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. తను చూడ్డానికి గాలికి ఎగిరిపోయేలా ఉన్న యూట్యూబ్లో పదిలమైన ఒక స్థానాన్ని పొందుపరుచుకున్న కేఎన్టీ కిట్టు ఛానల్ నుంచి శ్రీకృష్ణ గారు నాతో పాటున్నారు. గాలి వస్తే ఇట్లా ఎగిరిపోయినట్టు కొంచెం ఏమన్నా అట్లా ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలా ఎక్కువ గాలి వచ్చినప్పుడు కొంచెం. ఈ వీడియోస్ లో మీరు చేసే ప్రాంక్స్ నిజమా లేకపోతే ఊరికే మాకు చూపించడానికి అలా చేస్తుంటారా? హెయిర్ కట్ ఒక వీడియో చేశాను, మా అమ్మ కొట్టిందని చెప్పని. నేనేదో సరదాగా నా గర్ల్ ఫ్రెండ్ కి లాంగ్ హెయిర్ అంటేనే ఇష్టం అని చెప్పాను, అంతే. జుట్టు పట్టుకొని పిచ్చి కొట్టింది. ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఆ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మేము మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. కెమెరాలో చూపించట్లేదు కానీ మామూలుగా ఆడుకోలేదు నాతో బిగినింగ్. మల్లి గారు అయితే నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు మల్లి గారు ధూళిపేట, నాకు ధూళి ఎక్కువ, ఇలాగ ఆడితే. ఏమైనా తీసుకొచ్చారా అండి నాకు వంటలు? అక్కడ కూడా కిచెన్ లో ఇలానే చేసి పెడుతుంటారు పాపం. ఎందుకండి ప్రతిసారి ఆయనతోనే చేపిస్తారు వంటలు? వీళ్ళకొక్కడికి వచ్చి ఎవరికి రాదు. మిల్క్ బాయ్ చికెన్ జెట్ స్పీడ్ తో వండేస్తున్నాడు, వీడైతే ఎప్పటికెలా 4వ సారి తింటున్నాడు. పాపం ఎప్పుడు బక్రాని మీరు ఎందుకు చేస్తారు కోటి గారిని అట్లా? ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ బక్రా అయ్యేది కోటి గారే. కోటి బాగా క్లిక్ అవుతున్నాడు కదా. కోటిగాడు ఊరు నుంచి రాగానే మ్యాంగో జ్యూస్ అని చెప్పి పసుపు నీళ్ళు ఇచ్చి బకరాన్ చేశాను. ఆయన ఏం చెప్పినా అసలు మామూలుగా ఫ్యాన్స్ ఉంటారు కదా ఎక్కువ. నేను నార్మల్ గా మన హాలిడేస్ లో వాళ్ళు వెళ్ళిపోయారు, హాలిడేస్ లో నేను నార్మల్ గా ఇంటి దగ్గర వీడియోస్ అలాంటివి పెట్టాను. మా సిఆర్ గారి చీప్ ని ఈ రోజు ఐరన్ బాక్స్ తో కాల్ చేశాను. సిఆర్ అంటే ఏంటి అసలు? క్లాస్ రిపోర్టర్ కదా. సిఆర్ క్లాస్ రిపోర్టర్. అవునా? మంచి చదువుకునే అబ్బాయి అయితే. అవును. నవ్వి అవును అంటున్నారు అంటే కాదా? పొట్ట అదిగిరి గుట్ట అన్నట్టు కుమ్మకన్నులో కూర్చొని అరసలు తింటున్నాడు. తింటున్నారనే అంటున్నారు. సిఆర్ కి చాలా మంది కామెంట్స్ చేస్తారు. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే మరి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి రాలేదు, చాలా ముఖ్యాంశాలు మాట్లాడదామని వచ్చానమాట. ఈటీవీలో వస్తాయి నైట్ 9 అయితే ముఖ్యాంశాలు, కానీ ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ అయితే తన షార్ట్స్లోనే మనకు చాలా ముఖ్యాంశాలు చెప్తూ ఉంటారనమాట, వాళ్ళ రూమ్లో జరిగేవి. ఆయన ఎవరో కాదు, తన కామెడీ టైమింగ్తో మనందరినీ నవ్విస్తూ తను చూడ్డానికి గాలికి ఎగిరిపోయేలా ఉన్న యూట్యూబ్లో పదిలమైన ఒక స్థానాన్ని పొందుపరుచుకున్న కేఎన్టీ కిట్టు ఛానల్ నుంచి శ్రీకృష్ణ గారు నాతో పాటు ఉన్నారు. కృష్ణ గారితో చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, సారీ విషయాలు కాదు ముఖ్యాంశాలు మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తున్నాను కదా ఇంకొంచెం బాగున్నాను. నేను కూడా. ఓకే, కే అంటే కిట్టు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్ పేరు? అంటే ఇప్పుడు దీనికి ముందు కూడా చాలా డిఫరెంట్ నేమ్స్ ట్రై చేశా. ఓకే. దానికన్నా ఇది ఆల్రెడీ నేను వ్లాగ్ స్టార్ట్ చేయకముందు నుంచి ఈ నేమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఇది కొంచెం సౌండింగ్ కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్గా సింపుల్గా ఉందని చెప్పని ఇదే ఫిక్స్ చేశాను, క్లిక్ అయింది. అదే ముందు ఇంకా చాలా ట్రై చేశాను, అవి నాకేం నచ్చలేదు, వాటికన్నా ఇదే బెటర్ అనిపించింది, ఇంక ఇలాగే పెట్టేసి. ఎవరి ఐడియా ఇది? నాదే. కే అంటే కిట్టు అని పెట్టుకోవాలని మీరు 1 yearలోనే ఆల్మోస్ట్ 6 lakhs దాకా వచ్చేసినట్టున్నారు కదా. 1 year అవ్వలేదు, నెక్స్ట్ మంత్కి అవుతుంది. నెక్స్ట్ మంత్కి 1 year. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇంత ఫాస్ట్గా ఎలా అసలు? ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 yearలోపు అట్లీస్ట్ ఒక 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలు అనుకున్నా. 3rd year స్టార్ట్ చేశాను నేను. ఈ ఫైనల్ ఇయర్కి వచ్చేలోపు ఒక 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలు అనుకున్నా. స్టార్ట్ చేసిన 6 monthsలోనే 1 lakh అయిపోయారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా రీచ్ వచ్చింది. ఓకే, జస్ట్ మీ వాయిస్కే ఫ్యాన్స్ ఉన్నారా లేకపోతే మీ టీము అందరికి? మీ అందరికీ అలా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరిని ఇష్టపడతారు. ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరిని ఇష్టపడతారు. కామెడీ కదా మెయిన్ జోనర్. మెయిన్ కామెడీ. ఓకే, ఏ ఊరు మీది? ఎన్విపాలెం అనే విలేజ్, అమరావతి దగ్గర. అమరావతియా? ఓకే. మా ఇప్పుడు రాజధాని అనలేమేమో, సర్లేండి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఇంకా బీటెక్ చదువుతున్నారు? ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఫైనల్ ఇయర్. అబ్బో, యూట్యూబ్ అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశారు, ఫైనల్ ఇయర్ అయిపోలేపు సక్సెస్ఫుల్ అయిపోయారు కూడా. ఇంకా అవ్వాలి. ఇంకా అవ్వాలా? ఏంటి మీ గోల్ ఏంటి? ఫిలిమ్స్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సినిమాలో యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, మామూలుగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నైస్. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? అమ్మ ఫార్మరే, నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఓ, మీ మదర్ చాలా చిన్నగా కనిపిస్తారు, నేను చాలా వీడియోస్లో చూసాను. మీకు అక్క మాదిరి ఉంటారా? అదే కామెంట్స్ చేశారు చాలా మంది. మా అమ్మకి చెప్తే నవ్వుకుంటుంది. నవ్వుకుంటారా? చదువుతారా ఎప్పుడైనా కామెంట్స్? నేను చెప్తాను. మీరే చెప్తారా? ఈ యూట్యూబ్ పెడుతున్నా అనే విషయం చెప్పారు అప్పుడు? అంటే ఇంతకుముందు యూట్యూబ్ పెట్టకముందు కూడా నేను నార్మల్ వీడియోస్ చేసేవాడిని, డాన్స్ రీల్స్ ఇలాంటివి చేసేవాడిని. ఓకే. అవి తెలియదు ఎవరికి, అది పెద్ద వైరల్ అయ్యే కాదు. యూట్యూబ్ ఛానల్ అలాగే నేను చేసేసా అదే ఫ్లోలో.
ఇది నేను చెప్పలేదు, మామూలుగా ఊళ్ళో వాళ్ళంతా ఇలా చేస్తున్నారు కదా అంటే మా అప్పుడు వచ్చి మా అమ్మ నన్ను అడిగింది, అప్పుడు చెప్పాను నేను. అప్పుడు మీ మమ్మీ వచ్చి నువ్వేమైనా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావా అని నాకు కూడా చూపించి ఏం చేస్తున్నావు, అందరు నాకు చెప్తున్నారు, నాకేం తెలియట్లేదు అని చెప్పాను. అప్పుడు చూపించాను. ఓకే, ఫార్మింగ్ చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారా? ఓ సూపర్. అసలు ఆవిడే చూడడానికి చాలా చిన్నగా ఉంటారు. చిన్న వయసులో మ్యారేజ్ అయిందా? అలా ఏం కాదు, నార్మల్గానే చిన్నగానే కనిపిస్తారు. ఇంకంతే. అంతేనా? మీ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, అమ్మమ్మ నానమ్మ అందరు ఉన్నారు. అమ్మమ్మ నానమ్మ అందరూ ఉన్నారు. కాదండి, కాలేజ్ అన్నాక నేను ఎప్పుడైనా ఒక మనిషిలో చూస్తే డబ్బుని వీటిని ఏం చూడను, కానీ ఫ్రెండ్స్ని చూస్తా. మనకి ఎంత మంచి ఫ్రెండ్స్ ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది అని అందరూ అంటుంటారు కదా. మీ ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో? ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండాలంటే వాళ్ళు దానికి ఒక రీజన్. ఓకే, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. కాలేజ్ లైఫ్ లేకపోతే మొత్తం బోరేనా? అంటే మన లైఫ్ మొత్తంలో కాలేజ్ లైఫ్ అనేది స్టాండ్ అవుట్ అవుద్ది కదా, అలా. నేను మీ కాలేజ్ వీడియో కూడా చూసాను ఒకటి, కాలేజ్ లైఫ్ గురించి ఒక షార్ట్ ఒకటి పెట్టుంటారు కదా. అప్పుడు ఆల్మోస్ట్ అందరి కళ్ళలో నీళ్ళు వచ్చి ఉంటాయి, నాకు కూడా వచ్చి. అంటే నేను కూడా అదే ఫేజ్ నుండి బయటకు వచ్చాను కదా. సో అవును కదా, ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతే బాగుంటుంది, స్కూల్ డేస్కో కాలేజ్ డేస్కో వెళ్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది అనిపిస్తుంది. మీరు బేసిక్గా ఇంట్రోవర్టా, తక్కువ మాట్లాడతారా? నేను ఇంట్రోవర్టే. వీడియోస్ కూడా చాలా కష్టం. స్టార్టింగ్లో నేను మోటివేట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టేవాడిని, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఉన్నాయి కాబట్టి పెట్టా. యూట్యూబ్లో పెట్టడానికి భయం, ఓకే ఎలా ఉంటుందో అని చెప్పని పెట్టలేదు అసలు. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా పుష్ చేసుకొని పెట్టేశా. ఎవరు మోటివేట్ చేశారు మిమ్మల్ని, లేకపోతే మీరు ఎవరికైనా చెప్పారా ఇట్లా యూట్యూబ్ పెడదాం అనుకుంటున్నా? ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేశాను, మనోజ్ అని. ఓకే, ఆడు నేను డిస్కస్ చేసుకొని ఆడు కొంచెం పెట్టు పర్లేదని చెప్పని ఎంకరేజ్ చేశాడు. ఇంకా తర్వాత పెట్టేశాను. వద్దు అని ఎవరు అనలేదా? ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో అలా ఎవరు అనలేదా? కానీ నేను ఒక వీడియో చూసాను, ఇది సేమ్ ఇట్లానే. నేను యూట్యూబ్ పెడదాం అనుకున్నప్పుడు ఎందుకు అన్న వాళ్ళు, లేకపోతే ఇట్లా మాటలు అన్న వాళ్ళు ఉన్నారు. అంటే నా ముందు అనలేదు. ఇప్పుడు ఎలా అంటే వీడియో ఇంతకుముందు వ్లాగ్స్ కాకముందు రీల్స్ అలా చేసేవాను కదా. ఓకే, అవి చేసే ముందు ఏంటంటే వీడి కాలేజ్కి వెళ్తున్నాడు ఏంటి రీల్స్ అన్ని, చదువుకుంటున్నాడా లేదా ఇలా అని చెప్పని అనేవాళ్ళు. ఓకే, ఇంకా కామెంట్స్ అన్ని ఇప్పుడు వ్లాగ్స్ చేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వ్లాగ్స్ చేసిన స్టార్టింగ్లో కూడా ఇదే కామెంట్స్. ఇప్పుడు కొంచెం ఉంది కదా సబ్స్క్రైబర్స్ వీళ్ళు పెరగడేసరికి సైలెంట్ అయిపోయారు అంతా. ఇప్పుడు ఊళ్ళో అందరూ అడగడం కానీ, బయట ఫ్రెండ్స్ కానీ, కొంతమంది ఫ్రెండ్స్ కూడా చాలా వీడియోస్ చేస్తాడరా అలా మాట్లాడారు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఓకే, బట్ మీ వాళ్ళందరూ కలిసి ఆ రూమ్లో, అంత చిన్న రూమ్లో ఇంతమంది ఎలా పడతారండి అసలు? అది డబుల్ బెడ్రూమ్, హాల్ ఉంటుంది, మొత్తం 6 మెంబర్సే. కాకపోతే నేను డైలీ ఇంటికి వెళ్ళిపోతా, ఏమన్నా వర్క్ ఉంటే అదే వీడియోస్ కోసం కానీ అలాంటప్పుడు ఉంటారు రూమ్లో. ఓకే, ఈ వీడియోస్లో మీరు చేసే ప్రాంక్స్ నిజమా, లేకపోతే ఊరికే మాకు చూపించడానికి అలా చేస్తుంటారా? ప్రాంక్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను హెయిర్ కట్ ఒక వీడియో చేశాను, మా అమ్మ కొట్టిందని చెప్పని. అది ఇప్పుడు నిజంగా హెయిర్ కట్ చేసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ రియాక్షన్ ఏంటంటే, అసలు ఎక్కడ చేయించావరా నువ్వు హెయిర్ కట్, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, అసలు నువ్వు హెయిర్ చేయించావు అని చెప్పి తిడుతుంది. ఆ టైంలో నేను వెళ్ళి ఫోన్ పట్టుకొని వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనుకో, కొట్టిద్ది. అసలే కోపం మీద ఉంది కదా హెయిర్ కట్ చేశాని. అప్పుడు ఏం చేస్తానంటే 2 రోజులు కూల్ అయిన తర్వాత, మొన్న నువ్వు ఇలా తిట్టావు కదా సేమ్ అలాగే తిట్టు, దాన్ని నేను క్యాప్చర్ చేసుకుంటాను అని చెప్పని అంట. అలాగే ఈ ప్రాంక్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు నేను రికార్డ్ చేయను, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మేము మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. అంటే అది అప్పుడు ఆ సిచ్యువేషన్ నేను క్యాప్చర్ చేయలేకపోయి ఉంటా కదా కొన్ని, అలాంటివి మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అంతే. మళ్ళీ సేమ్ యాక్ట్ చేస్తారా వీళ్ళు? కొన్ని. ఓకే, మంచి యాక్టర్స్ ఉన్నారు అయితే మీ టీంలో. అంటే ఇప్పుడు మీ మమ్మీకి అమ్మ నువ్వు ఇట్లే డైలాగ్స్ చెప్పమ్మా అంటే మళ్ళీ సేమ్ వచ్చి డైలాగ్స్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మా అమ్మ. ఓ, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తారు ఖచ్చితంగా అడుగుతారులేండి, ఏరా అందుకు చెప్పావు నా గురించి అలా నేను కొడతానని చెప్పి. లేదు, మా అమ్మతో కూడా చెప్పాను చేసేటప్పుడు. కొడతారా మీ మమ్మీ ఇప్పుడు? లేదు, ఇందాక అన్నారు మీరు. అంటే వీడియోస్ చేసేటప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పానని చెప్తున్నా. అదే పొగిడారులేండి, మా మమ్మీకి చెప్తే కొడుతుంది ఇప్పుడు కూడా అంటే. అదే అలా ఏం కొట్టరు, తిడతారు అంతే. కొట్టరా? మేము ఇంకా కొట్టించుకుంటున్నామండి, మా మమ్మీ నన్ను ఇప్పుడు కూడా కొడుతుంది ఇంట్లో. అందుకే మీరు ఇలా ఉన్నారు ఇంకా. ఎలా అంటే పద్ధతిగా. అబ్బా, కామెడీ చేస్తున్నారు మీరు కూడా మొత్తానికి. చేయాలి కదా, నిజంగా అంతే సైలెంట్ పర్సన్ మీరు? ఇంట్రోవర్ట్, నేను తక్కువ మాట్లాడతాను. మీరు ఇంట్రోవర్ట్ అని ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్లో? వీళ్ళకి తెలిసి మీరు వీడియోస్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాను. పర్లేదు, నోరు తెరిచి చెప్పండిలే. నిజంగా ఈయన ఇప్పుడు మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ పక్కన ఉన్నారు మల్లి గారు అండ్ కరుణ్ గారు ఉన్నారు నాతో పాటు. కెమెరాలో చూపించట్లేదు కానీ మామూలుగా ఆడుకోలేదు నాతోటి బిగినింగ్. మల్లి గారు అయితే ఏమైనా తీసుకొచ్చారా అండి నాకు వంటలు? తర్వాత మనకి
వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను. కిచెన్లోకి వెళ్ళి చేసి పెడతారంట. అక్కడ కూడా కిచెన్లో ఇలానే చేసి పెడుతుంటారు. పాపం ఎందుకండి ప్రతిసారి ఆయనతోనే చేపిస్తారు వంట. వీళ్ళకి ఒక్కడికే వచ్చి ఎవరికి రాదు. తినడానికి మాత్రం అందరూ వచ్చేస్తారు. హెల్ప్ చేస్తాం, మెయిన్ కుక్ వాడే. ఓకే, మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? బాగానే ఉంటుంది. అదేంటి అంటే చైల్డ్హుడ్ చాలా బాగుంటుంది. స్కూల్ డేస్ అప్పుడేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఇప్పుడు అంటే కొంచెం ఎలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, అంటే బీటెక్ తర్వాత ఏంటని చెప్పని అలా ఆలోచిస్తాం కదా. ఆ టైంలో అవేం గుర్తురావు. స్కూలింగ్ లైఫ్, వెళ్ళడం వచ్చేయడం, ఆ డేస్ అన్నీ అలా అయిపోతాయి. ఓకే, చాలా బాగుంది చైల్డ్హుడ్ అంటే. నాకు ఒక డౌట్ అండి, అంటే మీరేం అనుకోకండి, ఈ హెయిర్ ఎందుకు అలా మొత్తం మొహం అంతా కప్పేసేలా పెంచుకున్నారు? అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇంక ఇంతే పడిపోద్ది ముందుకి. నిజంగా మీ మమ్మీ అన్నది కరెక్టే కదా, ఏముంది కట్ చేయించింది అసలు ఎక్కడుంది? అదే అంతే పెంచుకుంటున్నారు, కావాలనే ఇష్టపూర్వకంగా పెంచుకుంటున్నారు. ఓకే, చైల్డ్హుడ్ నుంచి స్కూలింగ్లో మీరు టాపరా, లేకపోతే బ్యాక్ బెంచరా, లేకపోతే ఏదో అలా చదివేద్దాం అన్నట్టు? చైల్డ్హుడ్లో బాగానే చదివేవాడిని. 4th క్లాస్ వరకు. 4th క్లాస్ చదవలేదు, 3rd క్లాస్ వరకు. 5th క్లాస్ నుంచి యావరేజ్ స్టూడెంట్. ఇంకా ఇంటర్లో కూడా అంతే. బీటెక్ వచ్చాక అది కొంచెం డౌన్ అయింది, మళ్ళీ ఇంకా కొంచెం డౌన్ అయింది. కాలేజ్లో మీ లెక్చరర్స్ ఎవరు మీ వీడియోస్ చూడరా? చూస్తారు. వాళ్ళు ఏమంటారు? చదువుకోరా ముందు, ఎందుకు నీకు ఇప్పుడు ఇవన్నీ? అంటే కొంచెం చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా చదువుకోరు అలా ఏం చెప్పలేదు. చాలా మంది బాగా చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, టీచర్స్. ఓకే, బట్ మీరు చదవట్లేదు కదా? చదవట్లేదు, కానీ ప్యారలల్గా 2 వాళ్ళు వెళ్ళిపోతాయి. మీ గ్యాంగ్లో ఎవరు టాపర్? మా గ్యాంగ్లోనా అందరు యావరేజ్ స్టూడెంట్స్. ఒకడు ఉన్నాడు ఎగ్జామ్స్ అప్పుడు చదివేవాళ్ళే అంతా. అందరు టాపర్స్ ఎవరు అలా ఏం లేరు. ఎగ్జామ్స్ అప్పుడు చదువుకొని పాస్ అవుతాం అంతే. పాస్ అవుతారా? బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి, 1, 2 ఉన్నాయి మీకు కూడా. యూట్యూబ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టట్లేదా? పెడతాను, చాలా తక్కువ. అంతేనా? అంటే ఫస్ట్ ఇయర్లో అన్నీ అయిపోయినాయి, ఏం లేవు. సెకండ్ ఇయర్లో 1 మిగిలిన, అది రీసెంట్ సెమ్లో, అదే మొన్న కంప్లీట్ చేశాను. ఈ సెమ్లో 1 పడింది మళ్ళీ. ఓకే, ఈ మధ్య కాలంలో ఎప్పుడో మరి సర్ఫ్ వేసి ఫుడ్ అది స్టార్టింగ్ నేను చూసిన వీడియో. నిజంగానే అట్లా సర్ఫ్ వేసి వీడియోస్ అదే ఫుడ్ పెడతారా అండి? అలా ఏం కాదు, అంటే కొంచెం వేస్తాం అంతే, మొత్తం వేయలేం. వాళ్ళకు మోషన్స్ అవుతాయి. ఇప్పుడు ఎలా అంటే అయ్యేలా ఉన్నాయి అనుకో, వాళ్ళు ఎలా వెళ్తారు కదా, దాన్ని మేము కొంచెం ఫన్నీగా రీక్రియేట్ చేస్తాం అంతే. ఓకే, ఇలా చేయండి, వాళ్ళకి అయినాయి అనుకో, కొంచెం ఇలా చేయండి వీడియోస్లో కూడా బాగుంటుంది అని చెప్పి రీక్రియేట్ చేస్తాం దాన్ని. ఓకే, మీరు ఇంట్రోవర్ట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ గురించి ఒక పేరు చెప్పేసి వాళ్ళ గురించి ఒక డైలాగ్లో వాళ్ళని మీరు వివరించాలి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లి గారు, ఆయనకి సరిపడే ఒక క్యారెక్టర్ చూసారా సార్, డబుల్ యాక్షన్ అలాంటిది ఏదైనా, ఇట్లా ఒక పేరుకి ఒక డైలాగ్. ఓకే, ఇప్పుడు మల్లి గారు, ధూళిపేట, నాకు ధూళి ఎక్కువ ఇలా కాడితే. నిజమేలేండి. ఓకే, కరుణ్ గారు. కరుణ ఎందుకు ఇవన్నీ అంటాడు కదా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అలా ప్రతిదానికి అలా చెప్తాడు వాడు. ఇప్పుడు ఏమైనా చెప్పామనుకో, ఎందుకు ఇవన్నీ, సైలెంట్గా ఉండొచ్చు కదా, అలా అంటాడు వాడు. ఆయన కూడా ఇంట్రోవర్టేనా? యాక్చువల్ కనిపిస్తుంది ఇంట్రోవర్ట్, తెలిసిపోతుంది. సిఆర్ గారు. సిఆరా, ఇది పొట్ట యాదగిరి గుట్ట అన్నట్టు. పాపం అండి, మీ అందరి దిష్టి తగులుతున్నాయి. ఎప్పుడు చూడు వీడియోస్ లో తింటున్నారనే అంటున్నారు. సిఆర్కి చాలా మంది కామెంట్స్ చేస్తారు, సిఆర్ స్మైల్ బాగుంటుంది అని చెప్పని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఏం డైలాగ్? ఇది పొట్ట యాదగిరి గుట్ట. ఓకే, కోటి గారు. కోటియా, ఆడు హైట్ పెరగాలని చెప్పని ట్రై చేస్తారు, కానీ పెరగట్లేదు. దాంట్లో డైలాగ్ ఎక్కడ? డైలాగ్ కావాలి మీకు? డైలాగ్ అంటే గుర్తు రావట్లేదు సడన్గా. మీమ్స్ చాలా చూస్తాను నేను, ఇప్పుడు అడిగేసరికి రావట్లేదు మైండ్లోకి. కంప్లైన్ బాయ్, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ కోటీస్ ఎనర్జీ. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ కోటీస్ ఎనర్జీ. బూస్ట్ తాగుతారా? తాగుతాడు. టీ తాగుతాడు ఎక్కువ ముందు బూస్ట్ కన్నా. టీ లేకుండా బతకలేడు. ఆ టీ కోసం మమ్మల్ని ఒకసారి విజయవాడ వెళ్ళాము, ఒక రీల్ కూడా చేశాను. టీ లేని ఆ రోజు గడవదు. అది మీరు ఒక టీ లవర్ ముందు చెప్తున్నారు చూడండి. నేను కూడా పిచ్చి టీ లవర్. టీ తాగకపోతే హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ మీకు తెప్పిస్తారు తర్వాత కొంచెం దాన్ని పెంచుతాం. ఓకే, నాగరాజ్ గారు. నాగరాజ్ గారికా? మీరు కూడా గారంటారా? ఓకే, నాగరాజ్ గారికి తాడి పెరిగినట్టు పెరిగా డైలాగ్ ఉంది కదా, ఎద్దులో పెరిగావు ఏంట్రా నీ వల్ల దేశానికి ఉపయోగం, ఇదేనా డైలాగ్? తిడుతున్నారండి మిమ్మల్ని నాగరాజ్ గారు. సో వీళ్ళందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు? వీడు మళ్ళీ. నిజమే అండి, కనిపిస్తుంది.
పాపం పక్క నుండి నవ్వుకుంటున్నారు. అన్న అటు ఫేస్ చూపించచ్చు కదా ఒకసారి, ఇట్లా తిప్పి నేను గమ్మున ఉంటా, వాళ్ళిద్దరు ఫేస్ చూపిండి ఒకసారి చూపిండి నిజంగానే. ఇందాక మీరు ఏం చేశారు, ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కదా అందుకని కొంచెం. అసలే ఆయన మాట్లాడట్లేదు, అసలు ఏమీ మాట్లాడట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ కూడా జాతిరత్నాలండి మీరంతా. డిస్టర్బెన్స్ అవుతుందని మేము సైలెంట్. జాతిరత్నాలు మామూలు జాతి అవును, ఒక్కొక్కడు ఒక్క జాతి రత్నం. ఒక్కోడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. కెమెరా అటు తిప్పితే మాట్లాడుతున్నారు, ఇటు తిప్పినప్పుడు మాట్లాడరే ఇది మీరు. నా సైడే ఉంది కదా కెమెరా. ఇంట్రోవర్ట్. అందుకనే ఇంట్రోవర్ట్. ఆయన చూడండి అసలు, ఆయన పంచువాలిటీ బాగుంటుంది, టైం పంక్చువాలిటీ. పంచువాలిటీ డైలాగ్స్కి. పంక్చువాలిటీ అంటే ఏంటండి? ఏమో పంక్చువాలిటీ అంటే టైంకి రావడం, టైంకి పని చూసుకోవడం, టైంకి వెళ్ళడం. అదే నేను పంచ్ ఉన్న దాంట్లో మాకున్న దాంట్లో అదే ఓ మీకు నేర్పించే సబ్జెక్ట్ డైలాగ్ పంచువాలిటీ అని చెప్తున్నాను. అది టైంకి వేసేస్తాడు అంటున్నాను. అండి. ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయండి, మా పంచువాలిటీస్ మాకు ఉంటాయండి. ఇదే మొన్న ఎవరు అన్నారు, ఇట్స్ కమ్యూనికేషన్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. యు ఆర్ యాక్చువల్లీ యు ఆర్ మిస్అండర్స్టాండింగ్. 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 ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ పంక్చువాలిటీ. ఓకే, అది పంక్చువాలిటీనే. ఓకే, నేను అర్థం చేసుకుంటున్నా ఇప్పుడు. కాదండి, అసలు మీ ఇంత ఇంట్రోవర్టెడ్ మనిషికి ఇంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? నేనే ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాను కదా, అంటే కంటెంట్కి ఫన్కి బాగా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు చేసే సరే, కాంటెంట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్లో ఉన్నారనుకోండి, నాకు ఈ రోజు ముఖ్యాంశాలు చెప్పండి. అలా అర్థం ఈ కాదు. రోజు అంటే మీరు మీ రూమ్లో జరిగే ముఖ్యాంశాలు అని చెప్పేసి చెప్తారు కదా. ఒక రోజులో ఈ రోజు నుంచి ఏం జరిగింది ఈ రోజు అంతా అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారు కదా, ఇదే మీ రూము. ఇప్పుడు దీంట్లో ఈ రోజు ఏం జరిగింది అనేది ముఖ్యాంశాలు చెప్పండి. ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలా? చెప్పండి, పొద్దున్న నుంచి ఇప్పటిదాకా. చెప్పాను కదా, వాయిస్ ఓవర్ కూడా ఎవరు లేనప్పుడు ఇస్తారు మాట్లాడాలి. కళ్ళు మూసుకోండి మీరు అందరూ, నేను కూడా. అంటే ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా రావడం, ఇక్కడికి రావడం, ఇప్పుడు ఇది జరగడం. అంటే నేను ఫ్లో కట్ అవుద్ది. పర్లేదు, నిదానంగా చెప్పండి, నాకు కావాల్సినంత టైం ఉంది. ఓకే, అంటే మీరు ఎలా చెప్తారో చూద్దామని, అంతే. మీకు ఇదేం పరీక్ష కాదు. చెప్తాను. హలో గాయస్, ఈరోజు ఒక ఇంటర్వ్యూకి అయితే వచ్చాను. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను మళ్ళీ మన కరుణ్ కలిసి హైదరాబాద్ అయితే వచ్చామన్నమాట. రాగానే రూమ్లో బ్రష్ చేసి స్నానం చేసేసి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటర్వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. రావట్లేదు, భయం. వాయిస్ లో బేస్ తగ్గింది రమణ. బేస్ ఏది? అది రాదు. అది ఎవరు చెప్పండి, పర్లేదు. ఎవరు ఉండరు కదా మాట్లాడేటప్పుడు, సో నేను వెళ్ళిపోతాను అలా ఫ్లోగా. ఇప్పుడు కష్టం. సో ఇప్పుడు మన కిట్టు గారు మన అందరి కోసం, మన శ్రోతల కోసం ఒక పాట పాడతారు. అయ్యో, ఇంటర్వ్యూ మధ్యలో ఆగిపోద్ది పాట పాడితే. పర్లేదండి, ఒక పాట పాడండి. కష్టం అండి. పాడనండి, ఇలాంటప్పుడే పాడాలి. నా వాయిస్ sweet గా ఉంది. వాయిస్ ఓవర్ బాగుంటది కానీ సాంగ్స్ కి బాగోదు. మీ వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా, అందుకే మా కోసం ఒక పాట పాడండి. ఇబ్బంది పెడుతున్నాను అనుకుని మీరు నన్ను తిట్టకండి గైస్. అలా ఏం తిట్టరా. చెప్పండి, మీరు ఏదైనా సాంగ్ సజెస్ట్ చేయండి, నాకు వస్తే పాడతాను. అది మీరు సజెస్ట్ చేయాలి, రోజు వింటాను. ఫస్ట్ ఇయర్లో మీ పాట కూడా పాడారా? ఓ, బట్ హీ ట్రోల్ మీ. హీ ట్రోల్ యూ? Yeah. వై? ఇంగ్లీష్ అసలు. నైస్. ఓకే, పనికొస్తుంది మీకు ఇది. 4th ఇయర్ ఎండింగ్లో ఏం సెలెక్షన్స్ అయ్యి? క్యాంపస్ సెలెక్షన్స్. ఎస్, అప్పుడు పనికొస్తాయి. ఇప్పుడు పాడండి. ఫస్ట్ ఇయర్లో ఏదో పాట పాడారంట కదా, సాంగ్. పెద్దగా చెప్పండి. బేబీ సాంగ్ ఇప్పుడు వద్దు, అది మర్చిపోయాను. ఓ రెండు ప్రేమ మేఘాలు, ఇలా పాడండి. మీరు ఏదైనా సాంగ్ చెప్పండి, నేను పాడతాను. ఇంకో వేరే సాంగ్. మీరు ఒక సాంగ్ పాడితే నేను సాంగ్ పాడతాను. అప్పుడు ఓకేనా? నేను పాడితే బాగుంది. ఇందాక చాలా బాగా పాడుతున్నారు కదా. నేను ఎప్పుడు పాడాను? చూశాను. అది గుడ్డిదే అండి. అలాగే నేను కూడా. మీరు మంచి సింగర్, స్టేజ్ మీద పాడారంట. స్టేజ్ మీద అదుగు క్లాస్ అందరి ముందు. నేను బాత్రూంలో తప్ప పాడిన అట్లా, నాకు కష్టం. చెప్పండి, ఒక సాంగ్ సజెస్ట్ చేయండి, పాడతాను నాకు వస్తే. అదుగు మళ్ళీ నేను సజెస్ట్ చేసి మీకు రాకపోతే ఎలా? నేను నాకు వచ్చిన సాంగ్ పాడతాను అప్పుడు. అప్పుడే అదే పాడచ్చు కదా. అంటే మీ కంఫర్ట్ కోసం అవ్వద్దు. మీరు ఏది పాడితే తనకు కంఫర్టబుల్. అది బేస్లో వెళ్తుంది, రాదు. ఇప్పుడు నాకు అవేం రావు. నేను అంటే ఎస్బీపీ గారి లాగే ఇది తప్పు అది రైట్, ఇక్కడ లేవు. అంటే వాయిస్ ఒక ఫ్లోలో వెళ్ళాలి కదా, మధ్యలో బ్రేక్ పడింది. అది ఒక దగ్గర హై అయ్యింది సాంగ్. అది ఇది ఏ మంత్రమో అని ఉంటుంది కదా పాట, అది పాడండి. దానికన్నా ఆవార సాంగ్ కూడా పాడు. ఇప్పుడు అదిగో. ఓకే ఓకే
అవరలో ఇది ఉంది కదా చిరు చిరు సాంగ్ ఓకే, వాయిస్ కొంచెం సాంగ్ ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వండి గైస్, నేను అడ్జస్ట్ అయిపోతాను ఓకేనా. అసలు కిట్టు గారు మాట్లాడడమే ఎక్కువ అంటే పాట పాడుతున్నారు మన కోసం, అడ్జస్ట్ అయిపోతాను ఓకే. ఓకే, చాలా ఇంట్రోవర్ట్ని నా చేత పాట పాడిస్తున్నారు మీరు. ఘనత నాకే దక్కింది. మీకే చూడొద్దా? పర్లేదు. ఓకే. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే. చెప్పలు కొట్టుకున్నారు. బాగా పాడుతున్నారండి నిజంగానే. నిజంగానే అంత ఘోరంగా అయితే లేదు ఖచ్చితంగా, అంటే వినోదరా అంత లేదు. భయం వచ్చేస్తుంది పాడుతుంటే, భయం వస్తుంది ఆ వాయిస్లో షివరింగ్ అర్థమై ఉంటుంది మీకు. కొంచెం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా పాడేస్తారులేండి, తప్పే లేదు. బట్ గుడ్, ట్రై చేయొచ్చు మీరు. పాడతా తీయగా సరిగమపా. చిన్నప్పుడు అంతా పాటలే పాడేవాడిని, పెద్ద అయ్యే కొద్దీ వాయిస్ చేంజ్ అవుద్ది కదా, పోయింది. మీ మమ్మీ పాటలు పాడతారా? పాడతారు, దేవుడి పాటలు. దేవుడి పాటలు ఇంకేం రావు. ఓకే. ఈ ట్రిప్స్కి వెళ్తుంటారు కదా అక్కడ ఇక్కడ చెప్పకుండా, అప్పుడు మీ మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే చెప్పకుండా వెళ్ళిపోతాను ఫస్ట్, వచ్చిన తర్వాత వీడియో ఒక 2 డేస్కి అప్లోడ్ చేస్తాను కదా, అలాగా కూల్ అయిపోద్ది. నాకు ఇలా చెప్పేసి వెళ్ళిపోయావు వెంటనే, నువ్వేంటి ఇలా చేస్తావు అని చెప్పని అడుగుతుంది. అప్పుడు అంత కోపం ఉండదు కదా, ఇంకా మర్చిపోద్ది. ఓకే. మీ కాలేజ్లో మీ గ్యాంగ్తో ఒక బెస్ట్ మెమొరీ ఏంటి మీకు? చాలా ఉన్నాయి. ఓకే, ఒకటి. ఒకటంటే కాలేజ్కి బంక్స్, కాలేజ్ బంక్ కొట్టేసి తిరగడం. బంక్ కొడుతున్నారు, నాకు ఇంకా కాలేజ్లో ఉంది, ఇంకా 1 year అయిపోయి. ఎవరైనా బంక్ కొడతారు, కాలేజ్ అన్నాక అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఖచ్చితంగా కాలేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్ బంక్ కొట్టే ఉంటారు, మేము కొట్టాం. ఓకే. బంక్స్ కొట్టి బిర్యానీస్కి వెళ్ళడం, తిరగడం, ఇవే. అవే అంతేనా? ఎప్పుడు ఎవరు ఏ లెక్చరర్ కొట్టలేదా, దొరికిపోయి అట్లా? లేదు, ఇంకా అంత దూరం వెళ్ళలేదు. లేదు. ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒకవేళ ఇలా కాలేజ్ లెక్చరర్స్ ఎవరైనా ఉంటే, నైట్ కానీ లేకపోతే కాలేజ్ కానీ బంక్ కొట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే చూసి క్రమశిక్షణలో పెట్టాలా? క్రమశిక్షణలో పెట్టండి. గుంటూరు వీధుల్లో బాగా తిరుగుంటారు కదా, ఏంటి మీ ఫేవరెట్ స్పాట్? అక్కడ వస్తుందేమో ఆన్సర్, అక్కడి నుంచి నవ్వుతున్నారు ఆల్రెడీ వాళ్ళు. చెప్పొద్దనా? అంటే ఏదో రావట్లేదు అని చెప్తున్నాను. గుంటూరు అంతా ఫేవరెట్ స్పాటే, గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది. గుంటూరు అంతా ఫేవరెట్ స్పాట్ అండి. ఎలా అండి ఇలా? గుంటూరుని ఒక ప్లేస్ ఇలా బాగుంటుంది ఇలా బాగుంది చెప్పలేము, గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా అదే సేమ్ వైబ్ ఉంటుంది. అవునా? నేను కూడా చాలా రోజులు తిరిగాను. మీరు ఫీల్ అవ్వలేదేమో. నిజమా? అంతేగాని ఒక సపరేట్ ప్లేస్ అంటూ ఏం లేదు. ఓకే. గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటుంది. సో ఇప్పుడు మీ గురించి, అదే వాళ్ళ గురించి మిమ్మల్ని ఒక డైలాగ్ అడిగాం కదా, పక్కన ఉన్న వాళ్ళని మీ గురించి ఒక డైలాగ్ అడుగుదాం, ఓకేనా? మల్లి గారు, యువర్ ఆర్టిస్ట్ టైం పప్పెట్ అంటారు కదా, అలా ఈజ్ ఏ ఆర్టిస్ట్ టైం పప్పెట్ టైం జస్ట్ పప్పెట్. ఓ మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడు. యాక్చువల్ డైలాగ్ రైటర్ కాదు కానీ డైలాగ్ డెలివరీ బాగా చేస్తున్నారు. నైస్. మీరు సైలెంట్ అనుకున్నాను నేను. సిచ్యువేషన్ బట్టి సైలెంట్. ఇప్పుడు ఆయన నటిస్తాడు చూడండి. ఓకే, మొదలు పెట్టండి మళ్ళీ. మీరేదేదో అనుకుంటున్నారు. ఎందుకంటే పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పాలి డైలాగ్. ఏం చెప్పాలి? కిట్టు గారి గురించి ఇందాక మీ గురించి ఎలా అడిగినా అలా ఇప్పుడు మీరు చెప్పాలని. నాకు వాళ్ళు ఏదైనా పని చేస్తాం కదా, పని చేసే ప్రతిసారి నేను వాడికి పని చెప్తా. ఓకే. అందరికి వీడి చెప్తాడు, నేను వాడికి పని చెప్తా, కానీ వాడు నేను చెప్పిన పని చేయడు. చేయరా? ఎప్పుడు చేయడు. డైలాగ్ నాకు చెప్పాలి, నాకు చెప్తే ఆ పరిణామాలు వేరే ఉంటాయి. సరే, డైలాగ్ ఏది? డైలాగ్ తెలియదు మనకి. ఇదే డైలాగ్. ఎలాంటి వ్యక్తి కిట్టు? ఎలాంటి వ్యక్తి? మనిషి మంచోడండి. మనిషి మంచోడు, మరి ఇంకేం మంచి కాదు? ఇంకేం మంచిది కాదు? మనిషి మంచోడు అంటే ఇంకేం మంచిది కాదండి? అన్ని మంచి మనుషులు అంటేనే మంచోళ్ళు. అబ్బా, ఎక్కడ విన్నా? రేలంగి మావయ్య. ఎస్, రేలంగి మా. ఓ, మీరు రేలంగి మావయ్యా? అలా ఏం కాదు.
ఆప్టిమిస్టిక్. మంచి మంచి ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారండి. మనోడు బుక్స్ బాగా చదువుతాడు. మనోడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మొత్తం చదివేశాడు ఆల్రెడీ. ఆక్స్ ఆక్స్ఫర్డ్ అదే కదా ఇందాక ఆక్స్ వర్డ్ అన్నారు మీరు. ఆక్స్ఫర్డ్ కాదు, మీకు అలా వినపడింది. బూత్ లేకుండా మాట్లాడరన్నారు మీరు అందరూ. ఇలా మాట్లాడతాం, అంటే సమయం సందర్భాన్ని బట్టి అది కూడా. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉంటే వస్తాయి ఫ్లోలో, కామన్ కదా అది. ఓకే, ఇప్పుడైతే రావట్లేదు. ఇప్పుడు రావు, రమ్మన్నా రావు. రమ్మన్నారు. కాదండి, కొంచెం అన్నం తినొచ్చు కదా, వీళ్ళే తింటున్నారా? మీకు ఎవరు అన్నం పెట్టట్లేదు? తింటాను నేను, ఇంతే, చాలా తక్కువ తింటా, ఒక్కోసారి స్కిప్ చేస్తా, తినాలనిపించదు. ఎందుకు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అలా ఏం లేదు, అది చిన్నప్పటి నుంచి అంతే, నేను చాలా తక్కువ తింటా. మామూలుగానే తక్కువ తింటాను నేను. మీ వెయిట్ ఎంత ఉంటుంది? 49. సీరియస్లీ? అంతే. నిజంగా ఎప్పుడైనా ఇట్లా మీరు నన్ను మళ్ళీ తిట్టుకోకండి, గాలి వస్తే ఇట్లా ఎగిరిపోయినట్టు కొంచెం ఏమైనా అట్లా ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలా ఎక్కువ గాలి వచ్చినప్పుడు కొంచెం చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, గాలికి ఎగిరిపోకుండా కడ్డీ పట్టుకున్నా అని చెప్పాను. నిజంగానే అట్లా జరిగిపోతారా కొంచెం? ఒక్కోసారి అంటే చాలా ఎక్కువ వస్తుంది కదా గాలి, వర్షం పడే అలాంటి టైమ్స్. ఓకే, 100K అవడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు గుర్తుందా? 6 months. 6 months పట్టింది. బట్ 500K అవడానికి ఇంకో 3 months పట్టింది. అంటే 9 monthsలో మొత్తం 500K అయిపోయినారు కదా. ఈ 100K వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సిల్వర్ ప్లే బటన్ వచ్చి ఉంటుంది కదా. చాలా హ్యాపీ అనిపించింది. అది వచ్చిన వెంటనే ఓపెన్ చేయలేదు నేను, అదొక వచ్చిన వెంటనే నా దగ్గర 20 days అలాగే ఉండిపోయింది. ఓకే, అది తిరుపతిలో ఓపెన్ చేయాలని చెప్పని అలాగే ఉంచేసాను. నేను తిరుపతిలో ఓపెన్ చేసాను, చాలా చాలా హై ఉంది. హై ఉందా? బట్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని ఉంటుంది కదా. ఉంది, ప్రతిరోజు ఉంది. ఇది నా దగ్గరకు వచ్చి 20 days ఉంది, ఎప్పుడు ఓపెన్ చేయాలి, కుదరలేదు మాకు తిరుపతి వెళ్ళడానికి. ఓకే, అందరు ఫ్రెండ్స్ అందరు రావాలి కదా, ఇంకా చాలా మంది రాలేదు కూడా అప్పటికి. ఇంకా సర్లే అని చెప్పని అప్పటికే లేట్ అయిందని ఆకలాకి వెళ్ళిపోయాం. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంటర్వ్యూలో చూపించాం కాబట్టి మిగతా కిట్టు గారిని, నాగరాజ్ గారిని, సిఆర్ గారిని చూపించలేదని, ఎందుకు చూపించలేదని అడుగుతారు. సో ఎందుకు తీసుకురాలేదు వాళ్ళని మీరు? సిఆర్, నాగరాజు అంటే ఇంటి దగ్గర ఉన్నాడు, సిఆర్ కోటి వీళ్ళిద్దరే మమ్మల్ని డ్రాప్ చేశారు స్టేషన్లో. ఓ, రమ్మని చెప్పని అడిగాను, కోటిని రమ్మంటే ఆడ ఏ రీజన్ లేకుండా నేను రాలేను అని చెప్పని వెళ్ళిపో అన్నాడు. అయ్యో, ఎందుకు? అంటే నాకు ఏమోలే ఈసారి నెక్స్ట్ టైం వెళ్దాము, మీరు వెళ్ళండి అని చెప్పని అన్నాడు వాడు. నవీన్ ఏమో నాకు కుదరట్లేదు మీరు వెళ్ళండి అని చెప్పని ఇద్దరు హ్యాండ్ ఇచ్చేసారు. కోటి వస్తాడు అనుకున్నా నేను, వచ్చాడు కూడా. వీడికి మళ్ళీ చెప్పాడు, నువ్వు రారా వచ్చేసి ఏదో ఒకటి మేనేజ్ చేద్దామంటే బైక్ వేసుకుని మమ్మల్ని డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ బైక్ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నేను రానని చెప్పని. అయ్యో, మూడ్ స్వింగ్స్ అలా ఉంటాయి. ఇక్కడ దాకా వచ్చేసి అక్కడ దాకా వెళ్ళిపోము, నేను రాని వెళ్ళిపోతా అని చెప్పేసి. నిజంగానే అట్లా మూడ్ స్వింగ్స్ ఉంటాయా? మూడ్ స్వింగ్స్ ఏం కాదు, ఆడెందుకో రాలేదు మరి. పాపం ఎప్పుడు బక్రాని మీరు ఎందుకు చేస్తారు కోటి గారిని అట్లా? ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ బక్రా అయ్యేది కోటి గారే. కోటి బాగా క్లిక్ అవుతున్నాడు కదా, కోటికి కూడా ఫన్ జనరేట్ బాగా అవుతుంది, కోటి మీద ఎక్స్ప్రెషన్స్ కానీ, అందుకే వాడు వర్కౌట్ అవుతుంది ఫన్కి. ఆయన ఏం చెప్పినా అసలు మామూలుగా ఫ్యాన్స్ ఉండరు కదా. ఎక్కువ నేను నార్మల్గా మన హాలిడేస్లో వాళ్ళు వెళ్ళిపోయారు, హాలిడేస్లో నేను నార్మల్గా ఇంటి దగ్గర వీడియోస్ అలాంటివి పెట్టాను. ఆ వీడియోస్ కింద కూడా కోటి ఎప్పుడు వస్తాడు, కోటి ఫ్యాన్స్, సిఆర్ ఫ్యాన్స్ అని కామెంట్ చేస్తున్నారు. అవును, మీ దాంట్లో కోటి ఫ్యాన్స్, సిఆర్ ఫ్యాన్స్, మళ్ళీ ఫ్యాన్స్, వీళ్ళందరి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మీకు మీ వాయిస్కి ఫ్యాన్స్ ఉంటారు కదా ఎక్కువ. మీరు చూడడానికి కంటే వాయిస్ అన్న, నీ వాయిస్ బాగుంటుంది అన్న, నీ వాయిస్ బాగుంటుంది అన్న అంటుంటారు. బట్ చూడడానికి కూడా బాగున్నారు. ఇప్పటి నుంచి అది కూడా కామెంట్ పెట్టండి కదా. ఓకేనా? చాలా ఏమంటారు, బీటెక్ అయిపోయేసరికి నేను ఎలా ఉండేదాన్ని అని ఆలోచించుకుంటే భయం వేస్తుంది, అది వేరే విషయం ఇప్పుడు. బట్ ఇంత త్వరగా సక్సెస్ రావడం, యూట్యూబ్లో కొంచెం సెటిల్ అవ్వడం, ఇప్పుడు దాంట్లోంచి కొంచెం మనీ కూడా వస్తున్నట్టున్నాయిగా. పంచుకుంటా ఉన్నారు, ఎంత పంచుకుంటున్నారు మీరు అందరూ? పంచుకోవడం అంటే ఏం లేదు, ప్రెసెంట్ నా దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా ఏం లేవు, నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్లోనే షూట్ చేస్తున్నాను. ఇంకా ప్రెసెంట్ అప్పటి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ వచ్చిన రెవెన్యూని ఫస్ట్ మైక్ తీసుకున్నాను, రీసెంట్గా మైక్ కూడా తీసుకుంది. ఇంకా నెక్స్ట్ మిగతా హాఫ్ ఏదో చేస్తా అన్నట్టు అది వీడియో అప్లోడ్ చేశాను, ఆర్ఫన్స్కి ఫుడ్ డొనేట్ చేశాను. ఓ నైస్ అండి, మంచి మంచి పనులు చేస్తున్నారు. మొత్తం దానికే పెట్టేసాం. యాక్చువల్గా మైక్ తీసుకుందాం అనుకుంటే మైక్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంది, అది సరిపోవట్లేదు. ఇంకా పేమెంట్ అంతా ఆర్ఫన్స్కి ఫుడ్ డొనేట్ చేసాం. మీ కాలేజ్ ఫీజు ఎవరు కట్టేవాళ్ళు? అమ్మ కడుతున్నారు. నైస్ అండి. ఓకే, సో ఇప్పుడు ఆ ఒక మంత్ మనీ తీసుకున్నారు, మిగతా మంత్స్ మనీ కొంచెం పోగు చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్తాం కదా, అలా అయిపోతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ కొంచెం మొబైల్ కోసం సేవ్ చేస్తూ ఉన్నా. ఈసారి ఐఫోన్ కొన్నారు అందుకోసం. అంతేనా? ఐఫోన్ కొని వీడియోస్ తీయాలని చెప్పేసి. అంటే నెక్స్ట్ ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసే ఆలోచన ఉందా, లేకపోతే లేదు ఈ జాబ్ ఆలోచన లేదా? ఎందుకలా? ఫిలిమ్స్ వైపు ఇంట్రెస్ట్ కదా, ఏదన్నా సెట్ రెండు మేనేజ్ చేయగలిగితే చేయొచ్చు, మేనేజ్ చేయలేకపోతే మాత్రం డైరెక్ట్గా నేను ఇటు సైడే ఉంటాను. ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్, నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ అయిపోయి అనుకుంటున్నాను.
యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంటర్ నుంచే నాకు ఆలోచన ఉంది షార్ట్ ఫిల్మ్స్ తీయాలి యూట్యూబ్లో అని చెప్పని. కానీ ఇంటర్లో వర్క్ సెట్ అవ్వాలి, అంటే నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అయితే ఎవరు లేరు మా కాలేజీలో. ఓకే. ఇంటర్ అలా అయిపోయింది. బీటెక్ వచ్చిన తర్వాత ఇంకా చదువుకుంటా షార్ట్ ఫిల్మ్స్ తీసేద్దాంలే అని అనుకున్నా. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్, అంటే నాలాగా షార్ట్ ఫిల్మ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫిల్మ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలా ఎవరు నాకు దొరకలేదు. ఒకళ్ళిద్దరు ఉన్నారు రూమ్లో మా క్లాస్లో. ఓకే. సో వాళ్ళని ఏంటంటే ఇంకా అలా కాలేజ్కి వెళ్తా చదువుకుంటా చేయలేకపోతున్నాం. నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే డైరెక్ట్గా రీచ్ రాదు కదా మనకి, పెట్టిన వెంటనే చాలా టైం పడుతుంది తీయాలంతా. సో ఏం చేశానంటే నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను. బ్లాగ్ స్టార్ట్ చేసి మెల్లిగా రీచ్ వస్తుంది కదా, మనం ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ షార్ట్ ఫిల్మ్స్ వైపు కన్వర్ట్ చేద్దామని ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇంకా జాబ్ అంత పెద్ద ఆలోచన లేదు, ఇటే ఏదైనా సరే యాక్టింగ్, సినిమాలు, డైరెక్షన్ ఇష్టమా లేకపోతే యాక్టింగ్ ఇష్టం? ఓకే, నైస్. సో దీంట్లోకి వెళ్ళిపోతారు. కాలేజ్ వీడియోలో నేను లాస్ట్లో రీల్లో షార్ట్లో లాస్ట్లో మీకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంది. సో ఉంటే చెప్పండి, లేకపోతే ఇప్పుడు ఆవిడ కూడా వెళ్ళిపోతుంది, చూసుకుంటా ఉండిపోవాల్సి వస్తుంది మీరు అని చెప్పి అంటారు కదా. మరి మీకు కూడా కాలేజ్లో అలా ఒక క్రష్, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటారుగా? ఇంకా కాలేజ్లోనే ఉన్నా. ఇంకా ఏమన్నారు మీరు? చెప్పారుగా ప్రతి ఒక్కరికి ఒక క్రష్ ఉంటుంది అంటే ఆయనకు కూడా ఉంటుంది కదా. అదే మీరంటే ఎవరికైనా ప్రపోజ్ చేశారా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. యూట్యూబ్కి ముందు చేశాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో? అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 18 years? 18 అంతే, 18 ఫస్ట్ ఇయర్లో ఉండే అమ్మాయికి ప్రపోజ్ చేశారు? కాదు, నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సీనియర్ ఏంటి కొంపదీసి? తను ఫస్ట్ ఇయరే మా కాలేజే, మా ప్యారలల్. ఓకే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా ట్రయల్స్. యూట్యూబ్కి ముందు ఇంకా వర్కౌట్ అవ్వలేదు, చెప్పేసాను, మెసేజ్ చేశారా? ధైర్యం తెచ్చుకొని. రిప్లై లేదు. ఏం చేశారు మెసేజ్? అదే ప్రపోజ్ చేసాం. ఓకే. రిప్లై రాలేదు. ఇంకా అసలు రిప్లై రాలేదు. 2 years అంతా అలాగే గడిచిపోయింది చూస్తూ. మాట్లాడడానికి ధైర్యం సరిపోదు, బయట మాట్లాడడానికి అసలు డైరెక్ట్గా మాట్లాడలేను నేను. ఒకసారి కూడా మాట్లాడలేదా? ఒకసారి మాట్లాడడానికి ట్రై చేశాను, వాడు హార్ట్ బీట్ విన్నాడు, అసలు డీజే బాక్స్ కొట్టుకుని హార్ట్. వదిలేరా, మాట్లాడుకు వచ్చేసాను. 2 years జస్ట్ ఊరికే చూసుకుంటాను. అంతే. ఇంకా ఓకే. మెసేజ్ పెట్టారు, రిప్లై లేదు. ఇంకెంతవరకు ట్రాక్ చేస్తామని, ఇంట్రెస్ట్ లేనప్పుడు పుష్ చేయకూడదు కదా. అయ్యో పావం. కనీసం రిప్లై ఇవ్వలేదా అండి? రిప్లై ఇవ్వలేదు. నో అని చెప్పినా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ ఇంటర్వ్యూ మీరు కానీ చూస్తుంటే కొంచెం ఫీల్ అవ్వండి. పేరు వద్దు, వైరల్ అయిపోతాం కాలేజ్లో. ఇప్పుడు మాత్రం ఎవరే ఏంటి చూస్తారుగా, మీ కాలేజ్ వాళ్ళైతే ఖచ్చితంగా చూస్తారు కదా. అట్లీస్ట్ మీ క్లాస్మేట్స్ అన్నాక గ్యారంటీ చూస్తారు. ఏ బ్రాంచ్ మీది? ఈసీఈ. ఓకే. ఈసీఈలో ఉన్న అమ్మాయిలు గ్యారంటీ ఇంటర్వ్యూ చూడండి, లేకపోతే సిఎస్సి అయినా పర్లేదు, ఏదైనా సరే చూడండి. అబ్బా, ఇప్పుడు మంచి కవరింగ్ చేస్తున్నారు మీరు, ఆల్రెడీ తెలిసిపోయింది. ఇది వరస్ట్ కవర్ డ్రైవ్ అండి, కలిసి రాలేదు. ఇంకొంచెం గట్టిగా ట్రై చేయాలి, అలాంటివి ఏమైనా ఉంటే. పర్లేదు. క్రికెట్ చూస్తారా మీరు? చాలా తక్కువ. చాలా తక్కువ. ఎవరు ఫ్యాన్ మీరు? అంతకుముందు ధావన్ ఫ్యాన్. అంతకుముందు? ఇప్పుడు లేడు కదా, గబ్బర్ రిటైర్డ్ అయ్యాడు. ఓకే. ప్రెసెంట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఫ్యాన్. థ్యాంక్ యూ. హై ఫై. ఓకే. సో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఇదే యూట్యూబ్ క్లిక్ అవడం. ఇన్స్టాగ్రామ్ కంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 1 year లోపు 10K అనుకుంటే దానికి చాలా రెట్టింపుగా వచ్చేసారు ఫాలోవర్స్. 100K వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు 500K ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా తర్వాత హ్యాపీనెస్ ఉండదేమో, నార్మల్ అయిపోద్దేమో, అంటే చూసేసాం ఫాలోవర్స్ అనే ఫీలింగ్ వస్తుంది. అలా ఏమైనా వస్తుందంట? అలా ఏం రాదు. ఎక్సైట్మెంట్ ఉండదు కదా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు. ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్స్ అంటూ ఏం లేవు నిజంగా. అది డ్రాగ్ చేస్తూ చెప్పారు కొంచెం. లేవు. అయితే హ్యాపీనే, లేకపోవడం మాకు కూడా కావాలి. ఇంకా చిన్న కాలేజే కదా, ముందుంది ఇంకా చాలా చూడాల్సింది. అలా ఎప్పుడైనా అనిపిస్తుందా ముందుంది ముసళ్ళ పండగ? అవును అనిపిస్తుంది. ఇంకంటే ప్రజెంట్ ఇక్కడే ఉన్నాం కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా చాలా వెళ్ళాలి. కాలేజ్ అయిపోతుందని భయం ఉంటుందా ఎప్పుడైనా? భయం కాదు కానీ ఇంక ఇదంతా మిస్ అయిపోతాం అనిపిస్తుంది, ఈ ఫన్ అంతా. ఓకే. ఇప్పుడు కూడా కాలేజీలో ఉండేవాళ్ళు ఈ గ్రూపులు క్రియేట్ చేసుకుంటారు. 10th బ్యాచ్ ఏమంటారు,
ఏదో గ్రూప్ కి సెపరేట్ నేమ్స్ కూడా పెట్టుకుంటారు, మంచి మంచి నేమ్స్. తర్వాత ఇంటర్ కి ఒక బ్యాచ్, తర్వాత బీటెక్ ఒక బ్యాచ్. అయిపోయిన తర్వాత రేపు మనం లైఫ్ లాంగ్ ఇంతే ఫ్రెండ్స్ ఉంటాంరా అనుకుంటారు. ఇంకొక సంవత్సరం తర్వాత ఎవర్రా నువ్వు అనే అంత దూరం పెరిగిపోతుంది. అలా ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఉండింది. డెఫినెట్గా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఒకసారి కాలేజ్ అయిపోయిందంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. చాలా కష్టం అయిపోద్ది ఇంకా కలవడానికి కూడా. ఓకే, మీరు ఫ్రెండ్స్తో వీడియోస్ చేస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్తో వీడియోస్కి ఎక్కువ ఫ్యాన్స్ కాబట్టి మళ్ళీ మీ ఫ్రెండ్స్ లేకపోతే అప్పుడు ఇంకా కష్టమైద్దేమో కదా మీకు? ఇంకా చేసే ఆప్షన్ ఏం లేదు, వేరే ఆప్షన్ లేదు కదా. అంటే నెక్స్ట్ కూడా షార్ట్ ఫిల్మ్స్ కోటికి మా అందరికి ఇంట్రెస్ట్ ఉంది కదా, మేమందరం కంబైన్ అయ్యే చేద్దాం అనుకుంటున్నాం షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు ఎందుకంటే మేమందరం క్లిక్ అయి ఉన్నాం కదా, కోటి కూడా ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్. సో మేమందరం కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనే థాట్లోనే ఉన్నాం. ఇది కొంచెం బాగా వెళ్తే యూట్యూబ్ అనేది కలిసే ఉంటాం. అందరు జాబ్లో జాయిన్ అవ్వకుండా ఈ షార్ట్ ఫిల్మ్స్ యాక్టింగే చేసుకుంటూ ఉండిపోతారు. కోటి గారు ఎందుకు రాలేదండి మీరు ఇంటర్వ్యూకి? సిఆర్ గారు మీరు ఎందుకు రాలేదు? నాగరాజ్ గారు మీరు ఎందుకు రాలేదు? నేను అడిగేశాను గైస్. ఆడి పేరు నాగరాజ్ కాదు, నవీన్. హేమంత్. అదే అంటే ఒకసారి ఫెస్ట్కి వెళ్ళాం, విజ్ఞాన్ కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళాం. ఓకే, వెళ్తే అక్కడ నైజీరియా వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. నైజీరియా నాగరాజ్. ఇంకా అంటే వాళ్ళతో వెళ్ళి నేను వాళ్ళతో వెళ్తాను, మాట్లాడతాను, నన్ను ఒక వీడియో తీయని చెప్పని అన్నాడు. వెళ్ళాడు, మాట్లాడాడు. వీళ్ళు నైజీరియా కదా, కొంచెం రైమింగ్లో మాట్లాడదామని అలా చెప్పేశాను. ఓకే, అది క్లిక్ అయిపోయింది. ఒకరోజు ఏంటంటే వాడు నేను కలిసి మీ ఇద్దరం ఫినిక్స్ మాల్కి వెళ్ళాం. నన్ను కిట్టు అని చెప్పని అన్నాడు. ఓకే, పక్కన ఒక అమ్మాయి తను నాగరాజ్ కదా అంటున్నాడు. వాడు నాతో అన్నాడు, నన్ను నాగరాజ్ చేసావు, నా పేరు హేమంత్ కదరా అని చెప్పని. మీరే నాగరాజ్ చేశాను. ఒక్కొక్కడికి ఒక ట్యాగ్ లైన్ ఇస్తున్నాం బాగుంటుంది అని చెప్పని. ఓకే, అందరికి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఉంది. కిట్టుకి ఏముంది? సారీ, కిట్టు కిట్టు అని వస్తుంది. కోటికి ఏముంది? కోటి అంటే ఏం దోలాడే, కోటి కోటి పొట్టి కోటి. ఓకే, కిట్టుకి ఏమైనా ఉందా? కిట్టు అంతే. కిట్టు అంతే. మన మిల్క్ బాయ్. మిల్క్ బాయ్ మళ్ళీ ఒకసారి అంటే ఇది కూడా అంటే ఒక ఇన్సిడెంట్. ఒకసారి విజయవాడ వెళ్ళాం, అదే టీ తాగడానికి అని చెప్పని విజయవాడ వెళ్ళాం గుంటూరు నుంచి నైట్ 10 o'clockకి. మేమందరం టీ తాగుతున్నాం, వీడు ఒకడు మిల్క్ తాగాడు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే మేమందరం టీ తాగుతుంటే వీడు ఒక్కడు మిల్క్ తాగుతున్నాడు, మన మిల్క్ బాయ్ మళ్ళీ అని చెప్పేసా. అది కూడా బాగా క్లిక్ అయిపోయింది. మిల్క్ బాయ్ మళ్ళీ రైమింగ్ బాగుంది, ఇంకా అలాగే కంటిన్యూ చేశాను. ఓకే, మన కరుణ్కి ఏం లేదు. కరుణ్ చాలా తక్కువ, బిసైడ్ ద కెమెరా ఉంటాడు, బిహైండ్ ద కెమెరా. బిహైండ్ ద కెమెరా ఎందుకు? అలానే ఇష్టం. ఓ, మీకు డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. సిఆర్ గారికి? సిఆర్ అంతే. సిఆర్ కూడా ఏం లేదు. సిఆర్ అంటే ఏంటి అసలు? క్లాస్ రిపోర్టర్ కదా. సిఆర్ క్లాస్ రిపోర్టర్. అవునా? మంచి చదువుకునే అబ్బాయి అయితే. అవును. నవ్వి అవును అంటున్నారు, అంటే కాదా? అవును, చదువుబిడ్డ కాదా? చదువుబిడ్డే, ఒక అబవ్ యావరేజ్. ఇంతకు ముందు బాగా చదివేవాడు, ఇప్పుడు మీతో కలిసాక అలా ఏం లేదు, ఇప్పుడు కూడా చదువుతున్నాడు. ఓకే, మన హేమంత్ బాగా చదువుతాడు, మా గ్యాంగ్ లో కొంచెం వాడే బాగా చదివేది హేమంత్. తనకి నాగరాజ్, నాగరాజ్, నైజీరియా నాగరాజ్. సారీ అండి, నేను అనలేదు, వీళ్ళంటే నేను చెప్తున్నాను మీకు అంతే. ఓకే, డన్. ఇలానే మీరందరూ మంచిగా ఇట్లా కలిసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. మీ ఆడియన్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్తారా? ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా అందుకు మించి ఏం చెప్పలేను. వాళ్ళు లేకపోతే నేను ఈ రోజు ఇలా మీతో ఇంటర్వ్యూకి వచ్చేవాడిని కాదు. ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుంటే నేను కూడా సంతోషపడేదాన్ని. ఆయన మొత్తానికి 1 క్వశ్చన్ అంతా అడిగితే కూడా 1 word ఆన్సర్ చెప్తున్నారు నాకు. మీ ఇంట్రోవర్ట్ ఇది పోవాలని, మీరు మంచి యాక్టర్ అవ్వాలని, అప్పుడు అందరూ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడుకొని ఇబ్బంది పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడతారు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నన్ను తిట్టుకోండి మీరు. అలా ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు. థ్యాంక్స్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.